మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు మీకు అవన్నీ లభిస్తాయని ప్రభు చెప్పాడు. అంటే ఒక పద్ధతితో కూడిన భక్తిని జరిగించినప్పుడు దేవుడు సర్వమును అనుగ్రహించి గొప్పగా దీవిస్తాడనమాట. ఇదే భావాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు అలంకార భాషలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దేవునిలో మనము ఉండవలసిన స్థితిని అద్భుతంగా సూచించాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఇష్టమైన దానిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంతే కదా, అసలు దేవుని మాటలను పట్టించుకోకుండా, దేవుని సన్నిధిలో క్రమంగా కొనసాగకుండా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు ఎందుకు జరగలేదు కనుక నేను మందిరానికి రాను, నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు కనుక అసలు నేను మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుంటాను అని కొంతమంది ఏంటో అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తారు. వీళ్ళేదో దేవుని అనుసరించినట్లు, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు, దేవుని సేవలో సహకరించినట్లు, ఇంత సహకారం చేసినా, ఇంతగా ప్రార్థించినా అసలు ఏమీ జరగలేదన్నట్లుగా భావించి దేవుని మీద అలగటం, సంఘాల మీద అలగటం, ఇంట్లో కూర్చోవటం కొంతమంది చేసే పనులు. అది సరి అయినది కాదండి. దేవుని మాటలను మనలో ఉంచుకోవాలి, మనము దేవునిలో ఉండాలి. అప్పుడు మీకేది ఇష్టమో దానిని అడిగితే దేవుడు వాటిని అనుగ్రహించి అద్భుతంగా నడిపిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు కదా. అడగవలసిన రీతిలో అడగాలి, నిజముగా దేవునికి మొర్ర పెట్టాలి, నిజముగా భక్తిని మనం జరిగించాలి. నిజాయితీగా దేవుని సన్నిధిలో మనం కనబడినప్పుడు మనలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు.